హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో అప్డేట్ చేయడం ఎలా అనేది చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే మీ బ్రౌజర్లో www.youtube.com/venkitechnology అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు పొందగలరు. లేదా ఈ వీడియో దిగువన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయగలరు. ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలంటే ముందుగా మీ బ్రౌజర్లో uidai.gov.in/new అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అప్డేట్ ఆన్లైన్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేయండి. టు సబ్మిట్ యువర్ అప్డేట్/కరెక్షన్ రిక్వెస్ట్ ఆన్లైన్ ప్లీజ్ క్లిక్ హియర్ అనే దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి. క్రింద ఉన్న నెంబర్ని టెక్స్ట్ వెరిఫికేషన్ బాక్స్లో టైప్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని టైప్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దేనిని అప్డేట్ చేయాలంటే దానిని టిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. నేను మొబైల్ నెంబర్ని ఇచ్చి సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని అడుగుతుంది. టిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. అప్డేట్ రిక్వెస్ట్ కంప్లీట్ అని వచ్చి ఒక రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ప్రింట్ తీసి ఉంచండి. ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇదే సైట్లో అప్డేట్ రిక్వెస్ట్ బై పోస్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫార్మేట్లో ఆధార్ డేటా అప్డేట్/కరెక్షన్ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. దానిని ప్రింట్ తీసి అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసి మీరు దేనిని అప్డేట్ చేయాలో దానికి సంబంధించిన ప్రూఫ్స్ ప్లస్ ఈ ఫిల్డ్ ఫామ్ రెండింటిని పోస్టల్లో పంపించాల్సి ఉంటుంది. ఎనెక్జర్ 2లో అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపిస్తే 7 days నుంచి 15 daysలో మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యాక మీ మొబైల్కి కన్ఫర్మేషన్ SMS కూడా వస్తుంది. మీరు అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ని ఈ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ ఆల్.